టాలీవుడ్ డైరెక్టర్స్ యాక్టింగ్ లోనూ ఇరగదీస్తున్నారు. ఆ ఇన్స్పిరేషన్ తో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతున్నారు మన హీరోలు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా సినిమాలో హీరోల యాక్టింగ్ ను తీర్చిదిద్దుతున్నారు. షూటింగ్ విశేషాలతో ట్రైలర్స్ ను రిలీజ్ చేసి తెరపై తాము ఉన్నామని చెప్తున్నారు దర్శకులు. సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు రిలీజ్ అయిన తర్వాత పబ్లిసిటీ వరకు ఎక్కువ కష్టపడేది దర్శకుడే. 24 క్రాఫ్ట్స్ పై కమాండ్ ఉండే ఏకైక వ్యక్తి డైరెక్టర్. అందుకే ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయ్యాడు. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి, స్క్రీన్ పై ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చూడాలి, ఎంతవరకు నటించాలో ముందే ఓ లెక్కేసుకుంటాడు దర్శకుడు. దర్శకులు 2 టైప్స్. ఎలా నటించాలో ముందే యాక్ట్ చేసి చూపించే దర్శకులు ఒక టైప్ అయితే, ముందుగా హీరోలనే నటించమని ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసేవారు మరో టైప్. మన స్టార్ డైరెక్టర్స్ చాలా మంది ఫస్ట్ టైప్ నే ఫాలో అవుతున్నారు. మన దర్శకులు మంచి నటులు కూడా. ఒకసారి ఈ ఊరు నాది, జనం నా వాళ్ళు, ఈ వంశం నాది, వాళ్ళ సమస్య నాది అని చెప్పి కొడితే 10 తరాలు మీ ఇళ్లలో మగాడు పుట్టాలంటే భయపడతాడు నా కొడుక. ఇక రాజమౌళి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన డైరెక్షన్ అంటే నటీనటులకు పండుగే. అరటి పండు వలచి నోటిలో పెట్టినట్టే ఉంటుంది. రాజమౌళి గారికి మా హీరోస్ అందరి తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన డైరెక్టర్గా ఏంటన్నది. కాకపోతే అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే హీస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి. నాకు మాత్రమే తెలుసు. ఆయన చేసి చూపించిన యాక్టింగ్ లో సగం చేస్తే సరిపోతుంది నార్మల్ గా. సో యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయ్యి మాకు కొంచెం కాంపిటీషన్ తగ్గించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అ వన్ మ్యాన్ ఆర్మీ అంటారు, ఏదో సినిమాలో చూసేవాళ్ళం, కానీ నేను లైవ్ గా చూశాను. ఆయనే సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేస్తారు, ఆయనే స్టంట్స్ కంపోజ్ చేసేస్తారు, ఆయనే ట్రాలీ దోసేస్తారు, ఆయనే అన్ని పనులు చేస్తుంటే బొమ్మరిల్లో లాగా మా అందరికి రెమ్యూనరేషన్ తీసుకోవాలంటే ఇబ్బంది ఉంది సార్. తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు తీసే దర్శకుడు పూరి జగన్నాథ్ ది కూడా ఇదే స్కూల్. పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వస్తాడు. ఎలాంటి చేంజెస్ ఉండవు. తనకు ఏం కావాలో ముందే చేసి చూపించేస్తాడు. దీంతో ఈజీగా నటించేస్తారు మన హీరోలు. దాసరి నుంచి తేజ వరకు, రాఘవేంద్ర నుంచి వీరభద్రం వరకు చాలా మంది ముందే నటించి చూపిస్తారు. దమ్ము మేకింగ్ షాట్స్ చూస్తుంటే బోయపాటి పడిన కష్టం ఇంత అంతా కాదనిపిస్తుంది. ఇక యాక్షన్ సీన్స్ అయితే ఈ దర్శకుడు చూపించిన దమ్ము అదుర్స్. నాకు ముదిరిందంట ముద్దులతోనే కొమ్ము 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 ఎడమ వైపు